రాదవా ఎటు పోయేస్తాను? ఇగో గేళ్ళ వాళ్ళ ఇంటికి వేస్తానవ్వా. బిడ్డకు పెళ్లి చూపులు ఖాయమైనయట కదా. అవునవ్వా. మరి చుట్టాలు అత్తుర్రా? అత్తారా, అందరికి చెప్పినాం. కొడుకు అత్తండా? ఏం చెప్పమంటావా, కొడుకు పేరు తీసే వరకే మీ అన్న బాగా కోపానికి వస్తాడు. వాని పేరు నా దగ్గర తీయకంటాడు. గదే నాకంతా రంది అవుతుంది. మరి ఎట్లా? చుట్టాలు ఎంత మంది వచ్చినా గానీ మన కొడుకు రాకపోతే మనకేమైనా తృప్తి అవుతుందా? అన్నతో ఏదో ఒకటి మాట్లాడి కొడుకును అచ్చేటట్టు చెయ్యాలి. ముందటుండి చేసేది, నిలబడి చేసేది, అన్ని కార్యక్రమాలు అన్ని చూసుకున్నట్టయినా ఆయననే కదా. మన కొడుకు లేకపోతే మనకు తృప్తి అవుతుందా? ఎంత మంది వచ్చినా మనకు తృప్తి కాదు. మన కొడుకు మాత్రం రావాలి, అచ్చ ప్రయత్నం చేయాలి. అందరం కూర్చుండి మాట్లాడదాము, కొడుకు నచ్చేటట్టు చేద్దాం. మీ అన్న నా మాట ఏడినట్టున్నాడబ్బా. చెప్తే అస్సలకే నా మాట ఇంటలేడు. వాని పేరు నా దగ్గర తీయకంటాడు. వాని పేరు తీసే వరకే నా మీద కోపానికి వచ్చి ఎటు పడతాడు మాట్లాడుతాడు. అవునవ్వా, అయ్యే కొడుకులకు గంత పెద్ద లొల్లి ఏమొచ్చింది? లొల్లి ఎక్కడదవ్వా, లొల్లి లేదు, ఏం లేదు. అట్టగానే లొల్లి తయారు చేసుకున్నాడు. నా కొడుకు 5 లక్షల రూపాయలు కావాలని మీ అన్నని అడిగిండు. మీ అన్న నా దగ్గర పైసలు లేవు, ఏం లేవని మీ అన్న మాట్లాడిండు. పైసలు లేకపోతే ఎట్లా బాపు, నాకు పొలం అమ్మి పైసలు ఇవ్వని చెప్పి నా కొడుకు అడిగిండు. అది నా అబ్బాయి సంపాదించి ఇచ్చిన పొలం, దాని మీదనే మన బతుకుదేరు ఉండే, గా పొలం ఎట్లా అమ్ముతా అని మీ అన్న మాట్లాడిండు. ఇక మీరు కన్నందుకు నాకేం పెడతారు, ఏం చేస్తారు, నాకేం పెట్టిరు, ఏం మరుచుకున్నాడు అని ఎటు పడతాటే మాటలు మాట్లాడిండు అవ్వ నా కొడుకు. ఇక అన్ననే లొల్లి తయారైంది. అప్పటి నుంచి మీ అన్న ముఖం నా కొడుకు చూస్తలేడు, నా కొడుకు ముఖం మీ అన్న చూస్తలేరు. ఒకరికొకరు మాటలు బంద్ అయినాయి. గా ముచ్చట్లన్నీ మనసులో పెట్టుకుంటారా అవ్వ? అయ్యా కొడుకులు అన్నప్పుడు దుని అనుకుంటారు, కూడుంటారు. నువ్వు పోయి మాట్లాడు కొడుకుతోని. నువ్వు పోయి మాట్లాడితే నీ కొడుకు నీ మాట వింటాడు. తోలుకచ్చుకోవాలి. ఎంత మంది వచ్చినా గానీ మన కొడుకు రాకపోతే ఎట్లుంటది? మన కొడుకు రావాలి. చుట్టాలు ఎంత మంది వచ్చినా గానీ మనకు తృప్తి అవుతుందా? అయ్యో కొడుకు రాలేడు అని అనుకోరా? మాట్లాడు. కొడుకు వచ్చేటట్టు మాత్రం చెయ్యాలి లగ్గానికి. సరే అవ్వా, నేను పోయి నా కొడుకుతో మాట్లాడతా. మళ్ళీ ఈ ముచ్చట మీ అన్నకు తెలియద్దు. పోయేత్తబ్బా. సరే. ఎవరు తెస్తారు గడ్డిగా? కోడలికేమో అటు ఇటు ఇల్లు 12 పనులే, చిన్న పోరికేమో వంట చేసుడు, ఎంత అండి పెట్టుడు. ఎవరికి తీరుతుంది? ఇక శాతనయ్యి శాతగాక నేనే తీయాలి. ముసలి ఏడుందో ఏమో, ఎక్కడ ఎత్తుందో పని ఏం ఎత్తుందో. నానమ్మ ఏం చేస్తానవే? తిందా? ఏం చేసినవే? రాత్రి సలన్నం ఉంటే మరలేసిన. నీ సాలన్నం పాడుగాను. సాలన్నం అరిగిపాడైతే అదే పొద్దెక్కేదాకా వంటివి. ఇప్పుడు లేచి వంట చేయకపోతివి. ఇంత పొద్ద ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు తింటారు? ఇంకా 4 వద్దులు అయితే పెళ్లి. ఈ అత్తగారింటికి పోయినాక గిట్ట నువ్వు చేస్తావా? ఈపు పెట్టన వేల కొడతాడు, అప్పుడు అవుతుంది నీ పనిగా. ఏంది నానమ్మ, పొద్దుగానే లేచి పని అంతా ఏనే పడుతుంది, ఇంకేం చేయాలి చెప్పు? ఇక ఆడవిల్ల అంటే ఇంత పని చేసుకోపోతే ఎట్లా చెప్తారు బిడ్డ? నీకు బుద్ధి మాట చెప్పిన ఏమన్నా బిడ్డకి ఇంత తప్ప. నువ్వేమనలేవే, చేస్తున్నా కదా. మరి ఇక లగ్గం ఇయ్యాలి, రేపు అయితే పెండ్లాయే. అత్తగారింటికి పోతే పిల్ల మంచిగా పని చేస్తుంది అని అనుకోవాలి. అత్తమామకు మంచి పేరు తేవాలి, తల్లిదండ్రికి మంచి పేరు తేవాలి అని అన్నా. నేనేమన్నా బిడ్డ? తెచ్చుకుంటది. ఈడ చేసినట్టే ఆడ చేస్తా. అవ్వ కనబడతలేదు, బాబు కనబడతలేడు బిడ్డ పొద్దుటి నుంచి. అవేటి పోయిందో చెప్పిపోలేదు గాని బాబు పొలం కాడికి పోయేస్తాను పోయిండమ్మా. నీకోసమే మంచి మాట చెప్పినా, నువ్వేం కోపానికి రాకు బిడ్డ. ఆడిదాని అందరం అట ఆకిట్ల కత్తనే తెలుస్తుందట. ఇయ్యాల రేపు లగ్గం అయ్యేదాయా అని చెప్తున్నా. నాకేం కోపమే నానమ్మ. సరే అయితే గాని వాళ్ళు వచ్చే వరకు వంట గిట్ల వేసి పెడతా, కాలు చేతులు కడుక్కుందురా. సరేపా. వస్తున్నారా? వస్తా, కొద్దిసేపు బాగా వస్తుంది. వస్తా. ఏమయ్యా, వారం రోజులు అయితే మీ చెల్లెది పెళ్లి. మరి ఎంగేజ్మెంట్ కూడా పోకపోతే మీ పెళ్లికైనా పోదామా వద్దా? ఈడికి పోయేది పెళ్లికి ఆయన ఎందుకు చూసినావు కదా. ఈ నొల్లి అయిందని చెప్పి పోకుండా ఉంటే ఎట్లయితది? ఇప్పుడు పోయినాము అనుకో, పాత గుర్తు పెట్టుకుంటాడు మా నాన్న, మళ్ళీ లొల్లి పెట్టుకుంటాడు. ఈ పెళ్ళోళ్ళ కంటే ఈ లోళ్ళు ఎక్కువ అవుతుంది. అందుకోసం అని పోవులేదు, ఏం లేదు. సప్లై కూకో. గట్ల మాట్లాడితే ఎట్లా? ఇంటికి నువ్వే ఒక్కడివి, అందులోనే చెల్లె పెళ్లి. పోకపోతే నలుగురు చూసినోళ్ళు ఏమనుకుంటారు? మనల్ని అత్త మామ ఎంత బాగా చూసుకున్నారు. నన్నైతే ఒక సొంత కూతురు లెక్క చూసుకున్నది. అయ్యవ్వ లేని బాధ నాకు తెలుసు. అయ్య ఉండి కూడా నువ్వు 5 సంవత్సరాల నుంచి వాళ్ళని చూస్తలేవు, పట్టించుకుంటలేవు అంటే అసలు నిన్నేమంటారో ఇక నీకే తెలుసు. నీకు అర్థమైతే లేదే. నాకు పోవాలని ఉంది, కానీ నేను పోతే
పాతని గుర్తు చేసుకుని నాన్న మల్లెక్క లొల్లి పెట్టుకుంటాడు, ఈ పెళ్లి లొల్లి ఇచ్చిపెట్టి నా లొల్లి మీద ఏడబడతాడు అని భయమై నేను పోతలేను. నీకు అర్థమైతలేదు ఆ సంగతి. సరేనయ్యా, మామ మీద అంటే కోపము, మరి అత్తమ్మ ఏమన్నదని? అత్తమ్మ నీ దగ్గరికి ప్రేమ కొద్ది మాట్లాడి నీకు వస్తే ఎందుకు రానియవు, ఎందుకు మాట్లాడవు? మా అమ్మ వస్తే ప్రేమగా మాట్లాడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అమ్మడికి రాగానే నాన్న తిడుతుండట, మన దగ్గరికి ఎందుకు పోతున్నావు, మొత్తం ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి. నేను ఇంకా ప్రేమగా మాట్లాడితే అమ్మ ఇంకా 2 రోజులు ఇక్కడనే ఉండదు అనుకో, కొట్టినా కొడతాడు మళ్ళా. అందుకోసమనే నేను తప్పించుకొని పోతున్నా. నీకు అర్థం కాలేదు. సరేనయ్యా, ఇప్పుడు మనం ప్రసన్న పెళ్లికి పోదామా వద్దా? ఏమోనే, నీ ఇష్టం. నువ్వు పోతా అనుకుంటే పిల్లలను తోలుకొని పో, నేనైతే రాను. చెప్పిన కదా సంగతి అంతా ఏముంటుందో. నువ్వు రాకుండా నేనెట్లా వెళ్ళాలి? నీ ఇష్టం. నీ ఇష్టం ఉంటే పో, లేకుంటే లేదు. గట్ల మాట్లాడితే ఏమనుకుంటారు నలుగురు? నేను రానంటే రానే గంతే, ఒక్కసారి చెప్పిన. నీ ఇష్టం, నువ్వు పోతాంటే పో, సరేనా? ఎండ పాడవాడు అంత ఎట్లా కొడుతుంది. అమ్మా ఎటు పోయినవే? పొద్దుటి నుంచి కనబడకపోతుంది. నేను అత్తమ్మ ఈ ఎల్లవ్వోళ్ళ ఇంటికి పోయినా. ఏంది మళ్ళా కొడవలు పట్టుకున్నావా? ఏం చేయాలి? చెట్లన్నీ మూసుకపాయ, పొప్పెడి చెట్టు, నిమ్మ చెట్టు అంత మూసుకపాయ. ఇక మెల్లగా ఇంత తాగుతా. పెళ్లి దగ్గర పడబట్టే బిడ్డ అంత అంగడంగడు ఉండే, నీకేమో తీర్తలేకపాయ. నేను చెయ్యనా అత్తమ్మ? నీకు సాతనైతే లేదు, దానికి సప్పుడేకుంటే ఏమవు? చిన్నదానా కొన్ని నీళ్ళు తీసుకురావే. ఏమైంది? ఏమో చిన్నవైనట్టున్నావు. అత్తమ్మ ఎల్లవ్వోళ్ళ ఇంటికి పోయేస్తాంటే గానిత వదిన కలిసింది. బిడ్డ లగ్గం పెట్టుకున్నావు, మరి కొడుకు అత్తాండా అని అడిగింది. ఈయన పేరు తీస్తేనే ఈయన కోపానికి అత్తాండు. ఇక పెళ్లికి ఎట్లా విస్తాడు చెప్పు? ఒక్కగానొక్క కొడుకు పెళ్లికి రాకపోతే ఎట్లుంటది? వచ్చినోళ్ళు ఏమని మాట్లాడతారు అని అన్నది. అన్న పోయి విలువకుంటేంది, నువ్వు పోయి నీ కొడుకును విలువ అని చెప్పింది. నేను పోయి చెప్పిరా అన్న అత్తమ్మ. ఈ వరకు పోయి మాట్లాడితేనే తిట్టే, నువ్వు మళ్ళా పోయి మాట్లాడితే కొడతాడో తిడతాడో. ఎందుకు తీ బిడ్డ? అద్దంటే ఎట్లా అత్తమ్మా? ఒక్కగానొక్క కొడుకు లగ్గానికి రాకపోతే నలుగురు 4 తీర్లా మాట్లాడతారు. ఈయనంటే కోపం మీద మాట్లాడతాడు. నేను పోయి వాంతో మాట్లాడత్తా, పెళ్లికి రమ్మని పిలుస్తా. నేను పోయేత్తమ్మా. ఈయన అత్తే పని మీద బయటికి పోయిందని చెప్పు. మరి పో, చెప్పను పోయి రాపో. మళ్ళీ పొలం కాడికి వచ్చే వరకు ఎట్లాగో లేట్ అవుతుంది. ఆడ వచ్చే వరకు నువ్వు జల్ది పోయి రాపో. సరే అత్తనైతే ఆయనతో మాట్లాడి సప్పుడేక బుక్కడంత బువ్వ తిని పండుకోమ్మా. నేను పోయేత్తా. పోయిరా. అన్న చెల్లెపల్లి పెట్టుకుని పోవా అన్న? యాడికి రా పోయేది? చెల్లెపల్లి పెట్టుకురు, ఇంటికాడ పనులు ఉంటాయి, నువ్వుకపోతే ఎట్లనే? నేను పోను రా బా ఇంటికి. మా అయ్యకి నాకు అస్సలు పడదా ఇంటికి పోతే. నేను పోను అంతే. మీ అయ్యకు నీకు ఏం లొల్లి పట్టదన్న? ఎందుకు పోవన్నా? ఏం చెప్పాలరా, గాడ రోడ్డు పక్క పొంటి భూమి కొనుక్కుంటా బాపు, నాకు ఒక 5 లక్షలు ఇయ్యేనన్నా. నాకు లేవురా, నేను ఇయ్యరా అన్నాడు. ఏ బాబు లేకపోతే ఏమరింత మనకు భూమి ఉంది కదా, అది అమ్మని ఏమో రోడ్డు పక్క పొంటి ఉంటది కదా, ఆడ ఇల్లు కట్టుకోవచ్చు అని అడిగిన. ఇగో నేను భూమి అమ్మ, నీకు పైసలు ఇయ్యా, ఏం తీసుకుంటా చేసుకోపో అని అన్నాడు. ఇప్పుడు కొడుకు లెక్క చూడకపోతే ఎట్లరా మరి? కొడుకును అయ్యే చూడకపోతే ఇంకెవరు చూస్తారా? మంది చూస్తారా కదా? అందుకోసం నాకు బాగా కోపం వచ్చిందిరా. ఇక బాగా కోపం డొల్లి పెట్టుకున్నా, ఇంటికి బయటకు వచ్చేసిన. 5 ఏళ్ళే ఇప్పటికి. ఆయన ముఖం చూస్తలేను, ఆ ఇంటికి పోతలేను. ఇప్పుడు పెళ్లి పెట్టుకున్నారు, నువ్వు పోవా అన్న అంటే నీకేం చెప్పాలి నేను ముచ్చట? ఇది జరిగిన సంగతి ఇది. అట్లంటే ఏందన్న? కన్నతండ్రనే కోపాన్న ఒక మాట అన్నాడు, గంత కోపం పెట్టుకుంటే ఎట్లా? నేను నాకు కూడా ఉందిరా, పోదామని ఉంది, బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు పోతే మళ్ళీ ఏడలో పెట్టుకుంటాడు. మొన్న మావ వచ్చి ఉండలేక మాట్లాడిచిపోయింది, వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతున్నావు అని లొల్లి పెట్టుకుంటుండట. ఇది అంతా మనసులు ఇట్టు ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు పోతే ఈ పెళ్లి లొల్లి మళ్ళీ నాదో లొల్లి, అందుకని పోతలేను నేను అంతే. ఏముంది, తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటే పోతావు, మంచిగా చూసుకుంటావు. నాకు రమేష్ ఖాన్ దగ్గర పని ఉంది, నేను పోయేస్తా. మనం అత్తమ్మ పెళ్లికి పోదామా? నాన్న ఎట్లా రానన్నాడు కదా. అయ్యే అట్లొద్దురా, మీ నాన్నని ఒప్పించి తీసుకుని పోదాం. మీ నాన్న లేకుండా ఎట్లా పోతాం? నాన్న గురించి నీకు తెలియదమ్మా. నేను పొద్దుగాల అత్తమ్మ పెళ్లికి పోదాం నాన్న అని అడిగితే నా మీదకి కోపంకి వచ్చిండు. నానమ్మని చూడకుండా మస్తు రోజులు అవుతుంది కదా. నాకు వాళ్ళని చూడబుద్ధి అవుతుందిరా, కానీ ఏం చేద్దాం? ఎలాగైనా సరే మీ నాన్నని ఒప్పించి తీసుకొని పోదాం.
ఇప్పుడే వస్తున్నావు అత్తమ్మ? ఇప్పుడే అత్తానే. నానమ్మ మంచిగున్నా, నువ్వు మంచిగున్నావా? బలి లేదా అయ్యాలా? ఇలా ఆదివారం. సరే కూసో అత్తమ్మ. ఎటువైండే వీడు? బయటికి పోయింది ఇప్పుడే. సరే, నీతో నీవు ముచ్చట మాట్లాడడానికి వచ్చిన. బుజ్జి నువ్వు లోపలికి పోయే. చెప్పత్తమ్మా. అదానే, మన ప్రసన్నకు పెళ్లి పెట్టుకుంటిమి. మాట ముచ్చట అయిన రోజు కూడా మీరు రాలేదే. నలుగురు మీ కొడుకేడని అడిగిర్రు. నాకంతా తలకాయ తీసేసినట్టు అనిపించింది. ఇప్పుడు పెళ్లికి రాకపోతే ఎట్లుంటది చెప్పే? అన్ని పనులు మీరే ముందటుండి చూసుకోవాలి కదా. నువ్వన్న వాంతో చెప్పే. ఆ రోజు మాట ముచ్చట అయిన రోజు కూడా ఇంటికి వచ్చి పతాకని చెప్పిపోతే కూడా రాలేదు. అద్దనంగా ఎంబడవాడి వస్తావు. ఏమైందంటే ఎండ తక్కువ కొడుతుందా? చెప్తున్నావు ఎందాకను ఒక్క తోటలో పరవానతో ఆడుకుంటుండన్నా. నువ్వు నా మాట వినవురా, నువ్వు చెప్తే. ఎవరా శంకర్, ఎటు పోతున్నావురా? ఎట్లేదు కళ్ళు ఇంటికి పోయి వస్తున్నా. అది సరే కనుక పూరని ఎండలు ఎందుకు తిప్పుతున్నావురా? ఎంత ఎండ కొడుతుంది చూసినావా? ఏం చేయాలి చెప్తుంటారా వాడు? వద్రానంగా ఎంబడవాడు వస్తుండ్రా. అవు కానీ నీ బిడ్డకు పెళ్లి ఖాయమైందట కదరా, కొడుకును పిలిచినావా? వానితోటి గొడవైన సంగతి నీకు తెలిసేనే. తెలిసి కూడా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావురా? వాడిని నేను పిలువా. అరే ఎంతైనా నీ కొడుకు కాదురా వాడు. ఎట్లుంటుందిరా పెళ్లిలా? ఎవరైనా నీ కొడుకేడని అడిగితే ఏమని చెప్తారో సమాధానం? దేనికైనా ముందుండి చేసేది వాడు. అవన్నీ మనసులో పెట్టుకోవద్దురా, పిలవాలి. నేను చెప్పింది కొంచెం అర్థం చేసుకోరా. అరే నేను వింటున్న కొద్ది నువ్వు బాగానే చెప్తట్టున్నావురా. నాకు వేరే పని పోవాలి, జరుగు. ఈ జన్మలో నీకు బుద్ధి రాదురా. ఇక వాడు వచ్చింది కానీ వాంతో నువ్వన్నా మాట్లాడి పెళ్లికి వచ్చేటట్టు చెయ్యి. ఏందే గట్ల కూతున్నావు? వీడు అత్తమ్మ ఉంది. అరే, కోపం ఉంటే మీ అయ్య మీద కోపం ఉండొచ్చు. నేనేమన్నా కొడుక, నా మీద ఎందుకురా నీకు ఇంత కోపం? ఇంకెన్నొద్దులనరా ఇట్లా కోపం మీద ఉంటావు? చెల్లె పెళ్లి పెట్టుకుంటివి, మాట ముచ్చటైన రోజు కూడా రాకపోతివి. అచ్చినోళ్ళందరూ నీ కొడుకేడవ్వా అని అడిగిండ్రు. ఉన్నొక్క కొడుకు నువ్వు రాకపోతే ఎట్లరా? పనులన్నీ ఎవరు చేస్తారా? నువ్వే కాదురా ఇంటిని మీదేసుకొని నడిపించేది. ఇట్లా పెళ్లికి రానంటే ఎట్లా చెప్పు? అమ్మ నాకెందుకు ఉండదు మాట్లాడాలని నీతోటి. నేను మాట్లాడుతున్నామ్మా, కానీ నువ్వు నా దగ్గరకు వచ్చి మాట్లాడిపోతే నేను తిడుతున్నాను తెలిసింది నాకు. ఎట్లా అమ్మా? నా మీద ఎందుకే కంత కోపం? నేను ఏం తప్పు చేసిన అమ్మ కంటానం చెప్పు. ఆయనకే కంత కోపం ఉంటే నేను ఇంకా చిన్న నాకున్నది అమ్మ కోపం. మరి నేనేం అడిగినమ్మా నాన్నను? నాన్నగా రోడ్డు పక్క పొంటి జాగుందే కొనుక్కొని ఇల్లు కట్టుకుంటా అన్న. దానికోసం నేను అమ్మకి ఇంత కోపం. నేను మంచిగుంటే మనం అందరం మంచిగున్నట్టు కాదా అమ్మ? నాన్న ఎందుకు ఆలోచిస్తాడు ఎట్లా తప్పుగా? ఏ తండ్రి అయినా కొడుకు మంచిగా ఉండాలని కోరుకుంటాడు, కానీ నా కోసం ఎప్పుడన్నా నాన్న అట్లా ఆలోచించండి ఆయే నీకు తెలిసి. అరే నువ్వు నాయనే గిట్ల మాట అనుకున్నావు అని చెప్పి కోపం మీద ఎన్ని రోజులు ఉంటారా? కొట్టుకున్నోళ్ళు లేరా? తిట్టుకున్నోళ్ళు లేరా? కలిసి ఉన్నోళ్ళు లేరారా? అవ్వయ్య ఒక మాట అంటే ఏమైతుందిరా? నీ కాకపోతే ఎవరికి పెడతారా మీ అయ్యా? చెల్లె పెళ్లి ఉన్నది, ఒక్కగానొక్క చెల్లె, దానికి పెళ్లి ఎట్లా చేయాలి? ముందర పడి బాధ్యతగా నడవాలి. గాని గిట్లా అయ్యా అన్నాడు, గిట్లా మాట్లాడిందని ఎన్ని రోజులు గిట్ల ఇంటికి దూరంగా ఉంటావు? ఆయన అన్నది అట్లా తప్పే ఉన్నదిరా. పొలమమ్మి పైసలు ఇవ్వంటివి, ఇప్పుడు చెల్లెకు లగ్గం పెట్టుకుంటివి. చెల్లున్నదన్న ఆలోచన కొద్దీ నీకు పైసలు ఇవ్వని మాట్లాడిండు, దాంట్లో తప్పే ఉన్నదిరా. అది మనసులో పెట్టుకొని నువ్వు గింతగానం లొల్లి తయారు చేసుకొని మనసులో పెట్టుకొని ఉండబడితివి. అది వాళ్ళ అవ్వ ఇచ్చిన భూమి, రేపటి వాళ్ళ మీకే అక్కడికి వస్తుందని ఆలోచించిండురా. ఆయన ఆలోచించిందంటే తప్పే ఉన్నదిరా. నువ్వైనా కొంచెం ఓపిక పట్టుకొని ఉండాలి కొడుక. ఆయన నీ కన్న తండ్రి, కోపంలో ఆవేశం లేదన్న మాట అంటారా? అంటే వారా? నిన్ను కాకపోతే ఎవరిని అంటారా? ఆయనే ఊకేనా నన్ను అంటున్నావే? మరి నాన్ననే వచ్చి మరి చెల్లె పెళ్లి పెట్టుకున్నాం రా రారంటే నేను రాకపోదు నాయే. అరే ఆయన పెద్దోర్రా, అవ్వాయ అంటే ఓ మాట పడాలరా. పడితే కిరీటం పడిపోతుందారా? ఇవి అమ్మ ఆయన అన్న కడచాలి, నేను బడ కడచాలి. నేను పెళ్లికి రానంటే రాను, నీ ఇష్టం. ఏంది రా నువ్వు గట్లా మాట్లాడుకుంటా పోతాను? ఏందే వీడికి ఇట్లా మాట్లాడతాడు? నువ్వు ఏడవకత్తమ్మా, నువ్వేం బాధపడకు. నేను ఎట్లనైనా సరే ఒప్పించి పెళ్లి తీసుకొస్తా. ఎట్లనన్నా చేసి నువ్వు నాడు పెళ్లికి రానురే.
ఇప్పటికేం ఊళ్ళకి పోతే నలుగురు నాలుగు తీర్ల మాట్లాడతాను. ఉండగానే ఒక్క కొడుకు ఊళ్ళెక్కనో కిరాయి ఉంటాను అది ఇదని మాట్లాడతాను. నాకు మంది మాట్లాడే మాటలకు మనసు అంతా కలకలంటుంది. వీడు చూస్తేనేమో వీడి మొండితనం వీనికే, మామయ్య చూస్తేనేమో మామయ్య మొండితనం మామయ్యకే. రేపు లగ్గంలా వాళ్ళు వీళ్ళు వచ్చి అడిగితే నేనే సమాధానం చెప్పాను. నువ్వు వానికి నచ్చ చెప్పు, అంతోని లొల్లి పెట్టుకోకే, వీడు అసలుకే మొండి పాడుకావు. సరేనా? సరే అత్తమ్మ, నేను ఒప్పిస్తుంది. నేను పోయి అత్త, మామయ్య ఇట్లా రావచ్చు, నేను చెప్పకుండా వచ్చి. సరే అత్తమ్మ, నువ్వు జాగ్రత్త. బాపు వంట అయింది, తిందాం రావి. తిందాం అమ్ముందా? అమ్మ లేదు బాపు. ఎటుపోయింది? అది అమ్మ అది అన్నోళ్ళ ఇంటికి అయింది బాపు. దేనికి? పెళ్లి దగ్గర పడ్డది కదా, ఇక అన్నని పిలుచుకొత్తా అని పోయింది. దానికి ఎంత చెప్పినా బుద్ధి రాదు. నువ్వు పడుకో. నీ కోడలు ఎటు తెలిసే? నాకేమెరకరా? మన్మరాలు పెళ్లి దగ్గరికి వచ్చింది, మన్మని తీసుకురమ్మందో లేవా? వాళ్ళు అచ్చక్కలు ఇంటికి పోతాను పోయింది, నాకేమెరకరా? నాకు చెప్పిపోయిందా నా మీద కొడుతున్నా? ఏమో నా మీద బాగా కొడుతున్నావురా, నేను కావాలన్నా ఇడా పో బోధన పో. ఓహో, నీకు చెప్పకుండా అది అది రాని దాని సంగతి చెప్తా. ఏమనుకుంటుందో అది. చెప్పిన కానీ పో. ఏందయ్యా ఏం చేస్తున్నావు? ఏం లేదే. మరి గీడేం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. అయినా నువ్వు మనిషివేనా? అత్తమ్మ గంతగానే ఏడ్చుకుంటా మాట్లాడుతుంటే కూడా నువ్వు మాట్లాడకుండా ఇంట్లో కూరుకొస్తున్నావు. ఏం మాట్లాడమంటున్నావే? ఏం మాట్లాడాలి నేను? ఏం మాట్లాడినా కానీ చెల్లె పెళ్ళి ఉందిరా ఇంటికి రా అంటుంది అంతే. ఏం గంటకంటే ఎక్కువ ఏం మాట్లాడాలి నేను? నీ వల్ల మన ఇంటి పరువు మొత్తం పోతుంది. అత్తమ్మ చూసినా గొడవ ఏడుస్తుంది. అసలు గింత కూడా జాలనిపిస్తలేదా? దగ్గరుండి పెళ్లి చేయాల్సిన మన ఇద్దరము వెనుకాడు చేస్తున్నాం. నాకు ఆ ఇంటికి పోవాలనే ఉన్నది, నువ్వే ఇంటికి వస్తలేవు. నేను పోయినా కానీ వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ముఖం ఎట్లా చూపెట్టుకోవాలి 10 మందిలా? నీ మూడు రాలేడని వాళ్ళు వీళ్ళు 4 మాటలు అంటే నేను ఏం సమాధానం చెప్పాలి? ఇట్లా అంటున్నానని నువ్వేం అనుకోకయ్యా, పోకపోతే మంచిగా ఉండదని చెప్తున్నా. ఇప్పటికైనా అర్థం చేసుకో. ఆ పెళ్లికి పోదామయ్యా, దగ్గరుండి చేపిద్దాము. సరేనే, నువ్వు చెప్పింది నిజమే. ఇంటి కోడలు అయి ఉండి ఇంత ఆలోచించను, నేను కొడుకునై ఉండి ఏం ఆలోచించలేదే. అమ్మ చెప్పింది నిజమే. నేను వెళ్ళి నాన్నతో మాట్లాడుంటే నాన్న మంచిగా మాట్లాడాడు కావచ్చు. మా నాన్న ఏమన్నా సరే అవసరమైతే కాళ్ళ మీద పడి బతిమలాడతా, కానీ మా చెల్లె పెళ్లి చేసే వద్దామే. సరేనా? సరే అండి, వెళ్దాం పద. అగు ఈయన వచ్చిండు అత్తమ్మ. వచ్చిండు. నేను చెప్పినప్పుడు వినకపోతేవి లొల్లి లొల్లి చేస్తుండు. ఇంటనుకున్నాడు ఏడున్నాడు, సమాధానం చేయిపో. నేను పోంగా చెప్పిపోయినా కదా అత్తమ్మ, ఆయనతో చెప్పకని. ఆయనతో ఎవరు చెప్పిర్రు? నేనే చెప్పినమ్మా. నువ్వు పిచ్చిదాని వానే, బాబుతో ఎందుకు చెప్పినావు చెప్పు నువ్వు? నేను ఎన్నడన్నా బాబుతో అబద్ధాలు ఆడినా? అచ్చుడితో ఎటు పోయిందని గట్టిగా అడగంగానే అమ్మ అన్న దగ్గరికి అయిందని చెప్పిన. ఎంత పని చేసినవే. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇంటి వెనకాల ఉన్నాడు పెరట్లా. సరే అత్తమ్మ, నేను ఆయనతో మాట్లాడతా. కోపానికి రాకు, మెల్లగా సముదాయించు. నేను ఎన్నడన్నా కోపానికి వచ్చిన అత్తమ్మ? సరే, నువ్వు పోయి మాట్లాడత్తా. ఏడ పని లేదా అని ఎందుకు చెప్పినావు పిచ్చిదాన నువ్వు? చెప్తే తప్పనానమ్మా. కాగా పెళ్లి పండు దగ్గర పడబట్టే కొడుకు రావాలా అని అమ్మ ఆరాటము. నువ్వు ఆయనతో యాళ్ళకి ఇట్లా ఎత్తివేమే? బాబు అడిగిందని నేను చెప్పిన కానీ వట్టిగా ఎందుకు చెప్పిన చెప్పు నానమ్మ. బాధలు ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి, కొడుకు రావాలని అమ్మ ఆరాటమాయే. నువ్వు గీంత అర్థం చేసుకోవా? ఇంత పెద్ద పిల్లవై నువ్వు పెళ్లికి అత్తివి. తిడతావు, ఎన్నైనా తిడతావు. ఇంకో వారం రోజులు అయితే ఇక పెళ్లి అవుతుంది, పోతా. ఇక అప్పుడు తిట్టుకుంటా కూర్చో. ఎట్లా తిడతావు? పెట్టినవు కదా పెద్ద కుంపటి. నీ అన్నచ్చదాకా నీకు పెళ్లి కాదు, పో. తిడతావా అని అంటుంది ఇంకా. అరే రమేష్, ఫుల్ బాటిల్ కేజీ చికెన్ తీసుకుని తొందరగా అర్జెంట్ రా, నా మనసు అసలే బాగాలేదు. ఓకే.
నువ్వు అది నేను మన కొడుకు దగ్గరికి పోయిందయ్యా. ఎవడో నిన్నట్టు ఎందుకు పోయినావు? నాకు తెలియకుండా వాళ్ళ ఇంటికి పోతావా? ఎన్నిసార్లు చెప్పినా నీకు పోతాను చెప్పినా మళ్ళీ పోతావు. అసలు మనిషి పోదు నా మాడినాడు. ఎన్నిసార్లు చెప్పినా పోతాని. ఇంతకుముందు 2-3 సార్లు వేసినావు. వద్దు అని చెప్పినప్పుడు చెప్పినప్పుడు వెళ్ళే మళ్ళా పోతున్నావు. ఎట్లా బిడ్డ పేరు దగ్గరికి వచ్చిందని కొడుకుని పిలిచాను పోయినావా? వానికి నాకు లేని ముచ్చట నీకు ఎరికనే. నేను వద్దాను ఎందుకని వానికి. ఏందయ్యా నువ్వు? మీ ఇద్దరు లొల్లి చేయబట్టి నన్ను చంపుదాం అనుకుంటారా? నాకు కొడుకు మీద ప్రేమ ఉండదా? బిడ్డ లగ్గం చేస్తానమంటే ఎట్లుంటది చెప్పయ్యా? నువ్వు ఇంట్లో కొడుకు లేని నువ్వు లగ్గం ఎట్లా చేస్తావు? నలుగురు మాట్లాడే మాటలు ఎట్లుంటాయో నీకు ఎరికేనా? ఊళ్ళోకి పోతే నీ కొడుకుని పిలుచుకొని లగ్గం ఎట్లా చేసుకుంటానవవ్వా అని మాట్లాడతాను. నీ మంకు నీకేనాయే, వాని మంకు వానికేనాయే. ఇక కొడుకు అన్న మాట పట్టుకొని కట్నే ఉంటావా? ఎన్ని రోజులు ఉంటావు ఇంకట్లా? మన కొడుకు మననే అన్నాడు అనుకొని అప్పుడే ఉండాలి గాని ఇట్లా పంతానికి పోయి ఎన్ని రోజులు వాడిని దూరం ఉంచుతావు? నలుగురు చూస్తే 4 రకాలుగా మాట్లాడతారు. రేపు లగ్గమైన వాళ్ళు ఇంటికి వస్తే ఎట్లుంటది చెప్పు వాళ్ళ ముందట? నువ్వన్నా కొంచెం దగ్గయ్యా, నా మాటేను. బిడ్డ లగ్గం ఉన్నది, పోయి వాడిని పిలుచుకొద్దాం పా అయ్యా. కొడుకంటే నీకు ప్రేమ లేదు కావచ్చు అయ్యా, నాకు ప్రేమ ఉన్నది. అయితే వాడి దగ్గరకో, వాని ఇంటికో, నా ఇంట్లో ఎందుకు? నేను వాని దగ్గర కోను, మన ఇంట్లో ఉండా. ఏనన్నా పోయి సత్తా. నువ్వేమో వానితో మాట్లాడవు, వాడేమో నీతో మాట్లాడు అంటారు. ఇక మీరిద్దరు మాట్లాడుకోకుండా ఎన్ని రోజులు దూరం ఉంటారు? అందుకే నేను ఎక్కడన్నా పోయి సత్తిగా. ఏమైందే ఏడుతున్నావు? అత్తమ్మ, ఇక నేను ఈ ఇంట్లుండా. నువ్వు నీ కొడుకు మనవరాలే ఉంటారు. నాకు ఈ ఇల్లద్దు ఏమద్దు, ఏనన్నా పోయి సత్తా. అయ్యో గట్లంటే ఏమన్నట్టు? ఏమన్నా నువ్వు తప్పు పని చేసినావు, వాళ్ళే కదా ఇద్దరిని కలుపుదాం అనుకున్నావు. ఏమన్నావురా? దాన్ని గోస ఉంచుకుంటున్నావు నువ్వు? అదేమన్నా ఇద్దరిని కలుపుదామన్నా తప్ప? చుట్టాలు అందరూ చక్రిత మంచిగుంటది నీకు? అప్పుడు బాగా అవుతున్నావురా నీకు. ఏమనుకుంటారా? ఆ ముచ్చట అనుడు తప్ప అత్తమ్మ. కొడుకు నీదేం తప్పులేదు అన్నా, అది తప్పు. కొడుకు లేకుండా లగ్గ పెట్టే చేస్తా అనుకున్నావు. అందరూ వచ్చి పంచుకొని అంటే మంచిగా ఉంటది. ఉన్న 4 ఎకరాలు అమ్మాయినా సరే నేనే ఎత్తా, వాడేవాడు చేస్తావు కొడుకు చేసినట్టే కనబడుతుంది. ఒక్కనివే చేసుకొని బిడ్డ పెళ్లి ఇక చేసుకో. నాన్న, నా తప్పైనా నాకు క్షమించు. లేదు నాన్న, నువ్వేదో తిట్టావని కోపంలో ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను నాన్న. నాదే పొరపాటు నాన్న, నన్ను క్షమించు. నేను కూడా ఒక మెట్టి దిగొచ్చేది ఉండరా, నాది కూడా పొరపాటే ఉంది. దానికి ఏం లేదు, తీరా సంతోషం. చూసినవా అయ్యా, ఇన్ని రోజులు వాని మీద కోపంతో నువ్వు, నీ మీద కోపంతో నాడు కడుపులా ఎంత ప్రేమ పెట్టుకొని మీదికి పగోల లెక్క మెదిలిరు. ఇప్పటికైనా అర్థమైందా? కడుపులో పుట్టిన రక్త సంబంధమే మనకైతది, బయట వాళ్ళు ఎవరు మనకు గారు. అవునే, నువ్వు అన్నది కూడా నిజమేనే. వాడు అంటే నాకు ప్రేమ లేదా? ఏదో ఆవేశంలో 4 మాట్లాడినాడని ఇన్ని రోజులు దూరం పెట్టినా. వాడు నాకు కొడుకు కాదా? నాకు ప్రేమ లేదా? అరే, కనీసం నువ్వైనా వచ్చి మాట్లాడచ్చు కదరా. ఏదో నేను కోపం మీద మాట్లాడలేదు, నువ్వు వచ్చి మాట్లాడితే నేను మాట్లాడదు కదరా. ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడుకుంటున్నావురా? నాన్న, నాకు నిన్ను చూడాలని లేదా నాన్న? నేను వస్తే నువ్వు ఎక్కడ పాత మాటలను గుర్తు చేసుకొని మళ్ళీ గొడవ చేస్తావు అని చెప్పేసి నేను రాలేనన్న, అంతే. కానీ అమ్మ నన్ను చూడడానికి వచ్చినప్పుడు కూడా అమ్మని తిట్టినవాట, నాకు అది తెలిసింది. నేను వచ్చి మళ్ళీ మాట్లాడితే ఎక్కడ గొడవ చేస్తావు అని చెప్పేసి నేను రాలేనన్న. నీ మీద ప్రేమ లేక కాదు నాన్న. చూసినావురా, నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడతావు, నువ్వు ఎంత దూరం వచ్చిందిరా. లేదు నాన్న, నువ్వు అలా ఏం బాధపడకు. ఇద్దరికి లోపల ప్రేమలుండి పంతానికి ఇక్కడ దాకా వచ్చిందన్న. వీడికి నువ్వు చెప్పినట్టే వింటానన్న. ఇద్దరేం కలిసి చెల్లె పెళ్లి ఘనంగా చేద్దాం నాన్న. ఇన్ని రోజులు పంతాలకు పోయి ప్రేమలు దూరం చేసుకున్నారు. ఇప్పటికైనా అర్థమైంది కదా, మనందరం ఒక బలగం లెక్కుండి మన బిడ్డ పెళ్లి చేయాలి. అత్తమ్మ,
మనవడు మనవరాలు వచ్చారు కదా ఇక పెళ్లి పనులు ఎక్కడ యాన్నే ఉన్నాయి మొదలు పెట్టద్దా పెట్టాలి పరి పరి పోదాం పరి పాయి ఆ బట్టలు అవి ఇవి తేవద్దా ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి షాప్ పా బిడ్డ, లోపలికి రా. పా మనవరాలు వచ్చింది ఇంకేంది అన్నం తిన్నాక పోదాం దాని బట్టలు దండం మధ్య ఏమో తింటే పోదాం బగ్గ తిన్నా 2 సార్లు ఏం తింటారు